వజ్రాయుధం తాకడంతో చిన్న హనుమంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంద్రా, అతడు సాధారణ శిశువు కాదు, అపార శక్తివంతుడు. తన కుమారుడు గాయపడినందుకు వాయుదేవుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. నా కుమారుడిని ఎవరు గాయపరిచారు? దానికి లోకమే మూల్యం చెల్లించాలి. వాయుదేవుడు కోపంతో ప్రపంచానికి గాలిని ఆపాడు. జీవనం క్షీణించింది. ఓ దేవుళ్ళారా, వాయుదేవుడిని శాంతింపజేయండి. నన్నెందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, లేదంటే నేను ఆడను. మొత్తం దేవలోకం భయపడిపోయింది. వాయువుని శాంతింపజేయడానికి బ్రహ్మని పిలిచారు. ఇంద్రా, ఇది నువ్వు తెలియకుండా చేసిన పొరపాటు. మనం కలిసి హనుమాన్కి వరాలివ్వాలి. బ్రహ్మ వత్సల హృదయంతో శిశువు తలపై చేయి ఉంచగానే అతడు మెలకువ చెందాడు. వాయుదేవా, నీ కుమారుడు భవిష్యత్తులో లోకాన్ని కాపాడతాడు. అన్ని దేవతలు వరములు అనుగ్రహించారు. నా వజ్రాయుధం ఇకపై నిన్ను ఎప్పుడూ తాకదు. నాకు శిష్యుడవై జ్ఞాన సముద్రంగా నిలుస్తావు. బ్రహ్మ వత్సల హృదయంతో శిశువు తలపై చేయి ఉంచగానే అతడు మెలకువ చెందాడు. నీకు జలములో ఎటువంటి హాని జరగదు. అగ్నిలో నీవు ఎప్పటికీ దగ్ధం కాబావు. మరణం నీకు దరిదాపులకే రాదు. సంపదలో కొరత అనుభవించవు. యుగాల తరబడి నీవు జయశీలివై లోకరక్షకుడు, రామభక్తుడు, అపార వీరుడు హనుమంతుడు ఇప్పుడు వరప్రసాదాలతో సుసంపన్నుడయ్యాడు. నా కుమారుడు లోకానికి రక్ష